భూమి వాళ్ళ ఫ్యామిలీ లంచ్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అపూర్వ గోరింటాకు పిన్ని భూమి వైపు చూస్తూ ఉంటారు. అమ్మాయి చూసావా, బలివ్వబోయే ముందు గొర్రెపిల్ల వెళుతున్నట్టు ఎలా వెళ్తుందో. అయినా ఈ పిల్ల ఇప్పుడే ఇంత ఉంటే నిజంగా తర్వాత తర్వాత ఇంకెలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చూడ్డానికి ఉండదు కదా పిన్ని, ఇదే దానికి ఆఖరి రోజు, భూమిలో కలిసిపోతుంది అని అపూర్వ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ భూమి, అంతా ఓకే, వంటలు అయిపోయాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ కింద కూర్చొని తింటే గుచ్చుకుంటుంది కదా, మనం మ్యాట్స్ తెచ్చుకోవాలి కదా అని అంటుంది అపూర్వ భూమి దగ్గరికి వచ్చి. అవును, మర్చిపోయాను, ఇప్పుడు ఎలా అని అంటుంది భూమి. ఏం పర్లేదు, కార్ డిక్కీలో ఉన్నాయి, వెళ్ళి మ్యాట్స్ తెచ్చుకోపో అని అంటుంది అపూర్వ. ఇంకా అలా మ్యాట్ తేవడానికి వెళ్తుంది భూమి. ఇంకా కార్ నుంచి కరెక్ట్గా మ్యాట్స్ తీసేలోపు అపూర్వ హైర్ చేసుకున్న రౌడీలైతే చుట్టుముడతారు భూమిని. పాపం ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. రేయ్, ఎవర్రా మీరు అని చెప్పి ఇంకా అలా బారిపోబోతుంటే భూమిని గట్టిగా పట్టుకుంటారు రౌడీలు. ఇంకా భూమి అరవకుండా భూమి నోటిని మూసేసి ఇంకా భూమిని లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు రౌడీలు. కరెక్ట్గా కొంచెం దూరంలోనే గగన్ తన కారులో కూర్చొని ఉంటాడనమాట. కానీ గగన్ కళ్ళు మూసుకొని అలా ఇంకా పాపం బాధపడుతూ ఉండేసరికి భూమి కనిపించదు గగన్కి. ఇంకా కరెక్ట్గా రౌడీలు అలా భూమిని లాక్కు వెళ్ళిపోతూ ఉంటే భూమి లాకెట్లో ఉన్న మువ్వ సౌండ్ అయితే వినిపిస్తుంది గగన్కి. ఒక్కసారిగా ఇంకా గగన్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా చూస్తూ అలా ఇంకా గగన్ అయితే వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరో భూమిని లాక్కు వెళ్తున్నట్టు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. రేయ్ అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తాడు గగన్. ఇంకొంతమంది రౌడీలైతే గగన్ని గట్టిగా పట్టుకుంటారు. పాపం భూమిని రక్షించడానికి గగన్ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా చెర్రీ భూమి కోసం వెతుకుతూ ఉంటారు. ఇదేంటి, మువ్వ కనిపించటం లేదు, ఎక్కడుంది అని చుట్టూ చూస్తూ ఉంటాడు. మువ్వా అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే కృష్ణప్రసాద్ ఈ చెర్రీ దగ్గరికి వస్తాడు. ఏంట్రా, ఎప్పుడూ లేనిది దేనికోసమో తెగ వెతుకుతున్నావు అని అడుగుతారు. నా ప్రాణం కోసం నాన్న అని అంటాడు. ఏంటి, నీ ప్రాణం కోసమా, పిచ్చెక్కిందా, ఏం మాట్లాడుతున్నావు అని అంటారు కృష్ణప్రసాద్. అదే నాన్న, అంటే భూమి కోసం వెతుకుతున్నాను. భూమి మ్యాట్ తెస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు, ఎక్కడుందా అని వెతుకుతున్నాను అని అంటాడు చెర్రీ. ఏంటి, ఎప్పుడో వెళ్ళిందా? ఇటు అపూర్వ వాళ్ళని చూస్తే సంతోషంగా ఉన్నారు, భూమి ఏమో కనిపించటం లేదు, ఇదేదో పెద్ద సమస్యలాగే ఉంది. సరే, నువ్వు నార్మల్గా ఉండు, ఈ విషయం ఎవరితో చెప్పద్దు, సరేనా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్. ఇంకా కృష్ణప్రసాద్ అలా అడవిలో వెళ్ళి వెతుకుతూ ఉంటే అప్పుడే ఇంకా గగన్ అయితే గట్టిగా రౌడీలను పట్టుకుంటాడు. ఆ రౌడీలను పట్టుకొని ఇంకా వెంటనే వాళ్ళని కొడుతూ ఉంటాడనమాట గగన్. ఇంకా రౌడీలో కొంతమంది గగన్ని గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయినా గగన్ పాపం భయపడకుండా ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఒక రౌడీ గగన్ని కత్తితో పొడవడానికి కరెక్ట్గా ఇంకా గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి గగన్ అని గట్టిగా అరుస్తారు. ఇంకా గగన్ అయితే పాపం వినిపించుకోకుండా అలా రౌడీలతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా కరెక్ట్గా గగన్కి గుచ్చుకోవాల్సిన కత్తిపోటుని అడ్డుపడతాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. మావయ్య అని గట్టిగా అరుస్తుంది భూమి. ఇంకా గగన్ కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే ఆ రౌడీలైతే భూమిని తీసుకొని వెళ్తూ ఉంటే గగన్ వాళ్ళని గట్టిగా కొట్టి ఇంకా రౌడీలందరినీ బాగా కొడతాడనమాట గగన్. ఇంకా వాళ్ళు భూమిని వదిలేసి రేయ్, మనం దొరికిపోతే ప్రాబ్లం అవుతుంది, పద తప్పించుకుందాం అని చెప్పి ఇంకా అలా తప్పించుకుంటారనమాట రౌడీలు. ఇటువైపు పాపం ఈ కృష్ణప్రసాద్కి మాత్రం బాగా బ్లడ్ వస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ అని చెప్పి ఇంకా శరత్చంద్ర వాళ్ళందరూ కలిసి అలా ఇంకా కృష్ణప్రసాద్ని అయితే
హాస్పిటల్కి తీసుకువెళ్తారు. కృష్ణప్రసాద్ అలా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అదంతా ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు. గగన్ తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నతో ఆడుకున్న విషయాలు కానీ, ఒకసారి కైట్పై సూపర్ హీరో, నా హీరో బొమ్మ వేశాను అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ డ్రాయింగ్ వేయడం కానీ, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ గగన్ అలా ఉంటాడు. ఇంకా శారద కూడా కృష్ణప్రసాద్ కల జరిగేసరికి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శరత్చంద్ర మీరాని ఓదారుస్తూ ఉంటారు. చెల్లెమ్మ, నువ్వేమీ కంగారు పడకు, కృష్ణప్రసాద్కి ఏమీ అవ్వదు, నేను మాటిస్తున్నాను కదా అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా డాక్టర్ వస్తారు. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. ఏం పర్లేదు, ఆయనకి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, కాకపోతే ఆయనకి బ్లడ్ సివియర్గా లాస్ అయింది, కాబట్టి ఆయనకి బ్లడ్ కావాలి అని చెప్తారు. ఇంకా అలా ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. ఖచ్చితంగా డాక్టర్, అతనిది ఏ బ్లడ్ గ్రూప్ అని అడుగుతారు శరత్చంద్ర. అతనిది ఓ నెగిటివ్, ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి అని చెప్పి డాక్టర్ త్వరగా అరేంజ్ చేసుకోండి అని చెప్పి అక్కడి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. మీరా కూడా, అయ్యో ఆ బ్లడ్ గ్రూప్ మన ఇంట్లో ఎవరిది లేదన్నయ్యా, ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది మీరా. ఇంకా అలా గగన్ కూడా సైలెంట్గా పాపం అలా ఉంటాడు. ఇంకంతా ట్రై చేస్తూ ఉంటారనమాట. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కడైనా దొరుకుతుందా, బ్లడ్ ఎక్కడైనా దొరుకుతుందా అని ఇంకా మొత్తం అందరినీ అడుగుతూ ఇంకా చాలాసేపు ప్రయత్నిస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. కానీ ఎవ్వరూ అది స్కేర్సిటీ ఉండేసరికి ఎవ్వరికి ఇంకా దొరకదని చెప్తూ ఉంటారు. ఇంకదంతా చూస్తూ ఉంటాడు గగన్. వెంటనే ఇంకా గగన్ అయితే పక్కకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఇంకా అలా అక్కడి నుండి బయటికి వస్తాడు. రేయ్, ఏంట్రా, ఎందుకు లోపలికి వెళ్ళావురా, ఎందుకు వెళ్ళావు అని గగన్ కాలర్ పట్టుకొని అడుగుతాడు. ఏంటి, మీ నాన్నని నీకిప్పుడు గుర్తొచ్చిందా, అయినా నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఇంకా శరత్చంద్ర పాయింట్లెస్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి, సార్ ఏం చేస్తున్నారు సార్, ఇప్పుడు ఆయన ప్రాణాలు కాపాడింది ఈ అబ్బాయే, ఇతనిది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, అందుకే ఇతను మాకు హెల్ప్ చేశాడని చెప్పి చెప్తారనమాట డాక్టర్. ఒక్కసారిగా కృష్ణప్రసాద్కి బ్లడ్ ఇచ్చింది గగన్ అని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట శరత్చంద్ర. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. ఇంకా శరత్చంద్ర సైలెంట్గా ఉంటాడు. ఒక్కొక్కసారి తెలుసుకొని మాట్లాడండి శరత్చంద్ర గారు. అమ్మా, నేను ఇదంతా చేసింది నీకోసమే, నువ్వు బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకే ఇలా చేశాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతాడనమాట, శారదని తీసుకొని గగన్. ఇంకా అలా గగన్ మాత్రం కృష్ణప్రసాద్ వైపు వెనక్కి తిరిగి వెళ్ళేలోపు ఇంకలా ఒకసారి చూస్తాడు. చూసి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా శరత్చంద్ర కళ్ళు తెరిచి అలా ఇంకా కృష్ణప్రసాద్ కళ్ళు తెరిచి వాళ్ళ కొడుకు వైపు చూస్తూ ఉంటాడు. కానీ ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ అలా ఇంకా ఉండిపోతాడనమాట కృష్ణప్రసాద్. భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. మావయ్య, చూసారా మిమ్మల్ని ఆయన ఎలా కాపాడుకున్నారో, మీరు అనుకుంటున్నారు మావయ్య ఆయనకి మీపై ప్రేమ లేదని, ఆయనకి మీరంటే ఎంత ప్రేమో ఇప్పుడైనా అర్థమైందా అని అంటుంది భూమి. లేదమ్మా, వాడికి నాపై ప్రేమ ఉంటే నన్ను వచ్చి కలిసేవాడు కదా, నాతో మాట్లాడేవాడు కదా అని అంటారు. కేవలం మాట్లాడితేనే ప్రేమని ఎలా అనుకుంటారు మావయ్య, అయినా ఆయన నన్ను కాపాడారు, మిమ్మల్ని కూడా కాపాడుకున్నారు, ఎంతైనా ఆయన చాలా గ్రేట్ మావయ్య అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా శరత్చంద్ర కూడా ఇంకా కృష్ణప్రసాద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా గగన్ అయితే ఇంటికి రీచ్ అవుతాడు. వాళ్ళ డాడీనే తలుచుకుంటూ ఉంటాడు గగన్. శారద కూడా అలా ఇంకా వాళ్ళ హస్బెండ్నే తలుచుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అమ్మా, ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నావు, ఆయనకేమీ అవ్వలేదు కదా, నేను బ్లడ్ ఇచ్చాను కదా, ఇంకేంటి, డాక్టర్స్ కూడా ప్రమాదం లేదని చెప్పారు, ఇంకా నువ్వు బాధపడుతూ మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు అని అడుగుతాడు గగన్. రేయ్, బాధ ఉండకుండా ఎలా ఉంటుందిరా అని అంటారు. అమ్మా, నువ్వు బాధపడితే బాధపడు, కానీ మాకు తెలియకుండా బాధపడు, నేను ఇలా చూస్తూ
మేము ఉండలేం అని చెప్పి గగన్ ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా శారద అలా పాపం ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర భూమితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ భూమి, నీతో కాస్త మాట్లాడాలమ్మా అని అంటారు. ఏంటి అంకుల్ అని అడుగుతారు. నిన్న రాత్రంతా ఆలోచించానమ్మా. ఆలోచించిన తర్వాత నాకు ఒక్క విషయమే అర్థమవుతుంది. ఇప్పుడు మీ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. మీ అమ్మా నాన్నల గురించి ఎంత ప్రయత్నించినా తెలియట్లేదని అనుకుంటున్నావు. నీకు నేను ఒక మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాస్కెల్ గగన్ గాడు ఎప్పటికీ నిన్ను ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిన్ను ఎలా అయినా వాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు వాడిని ప్రేమించాలి అనుకుంటున్నాడు. కాబట్టి మీ అమ్మా నాన్నల గురించి తెలిసిందనుకో, వాళ్ళ గురించి నేను వాడికి చెప్తాను. వాళ్ళకి చెప్పి వాడు ఎలాంటి వాడో చెప్పేలా చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా వాడిని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అయినా మీ అమ్మా నాన్నల నిర్ణయంతోనే నీ పెళ్లి జరిగితే బాగుంటుంది కదమ్మా. అందుకే చెప్తున్నాను. మీ అమ్మా నాన్నల్ని కనిపెట్టడంలో నేను ఖచ్చితంగా నీకిప్పుడు సహాయం చేయాలనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా మాటలు విన్న అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకలా చూస్తూ ఉండిపోతుంది. బావా, తెలుసుకోవాలంటే ఎప్పుడో భూమి తెలుసుకునేది బావా. వాళ్ళు లేరు కాబట్టే ఇప్పటి వరకు మనకి ఎలాంటి ఆచూకీ దొరకలేదు అని అంటుంది అపూర్వ. అపూర్వ గారు, మీరు ఎంత మాట్లాడినా మా అమ్మ నాన్న ఇద్దరూ లేకపోవచ్చు, కానీ ఇద్దరిలో ఒకరు ఉండొచ్చు కదా. వారిని ఖచ్చితంగా నేను కలుసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. ఖచ్చితంగా అమ్మా, నిన్ను మీ అమ్మా నాన్నల దగ్గరికి చేర్చే బాధ్యత నాది అని ఇంకా భూమికి మాటిస్తాడు శరత్చంద్ర. అపూర్వ అలా ఇంకా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా శరత్చంద్ర భూమి ఎక్కడి నుండి వచ్చింది, అసలు భూమి డీటెయిల్స్ ఏంటి అని చెప్పి ఇంకా అన్నీ కనుక్కోవడానికి అలా కరెక్ట్గా బయలుదేరుతాడు. కరెక్ట్గా అదే ప్రాసెస్ని ఇంకా స్టార్ట్ చేస్తాడు గగన్ కూడా. గగన్ ఇంకా ఆలోచిస్తాడు. ముందు నేను భూమి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని డైరెక్ట్గా వాళ్ళని అడుగుతాను. మధ్యలో వీడి పర్మిషన్ నాకెందుకు కావాలి? భూమి వాడిలో తన నాన్నని చూసుకుంటుంది కాబట్టే ఇన్నాళ్ళు వాడి మాటలు వింటుంది. సొంత నాన్న వచ్చి నన్నే చేసుకోమంటే భూమి ఎందుకు ఒప్పుకోదు? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని ఇంకా భూమి వాళ్ళ అమ్మా నాన్న గురించి వెతికే ప్రాసెస్లో ఇంకా గగన్ ఉంటాడు. అప్పుడే ఇంకా గగన్కి ఆ టెడ్డీ బియర్లో భూమి ఉందని, తను ఇంకా టెడ్డీ బియర్లో దొరికేసరికి ఇలా వచ్చింది అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి వెతుకుతున్న మువ్వే భూమి అని తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు గగన్. ఇంకా వెంటనే భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు గగన్. గగన్ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది భూమి. నాకు చాలా సంతోషంగా ఉంది భూమి. ఇన్నాళ్ళుగా నేను వెతుకుతుంది నిన్నేనా? చిన్నప్పుడు నాకు కనబడినట్టుగా దూరం అయిపోయిన నా మువ్వ నువ్వేనని నేను కల్లో కూడా ఊహించలేదు భూమి, ఊహించలేదు అని ఇంకా గగన్ భూమితో ప్రేమగా చెప్తాడు. ఒక్కసారిగా భూమి గురించి గగన్ నిజం తెలుసుకున్నాడని షాక్ అయిపోతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.